జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి ఎస్ఐ జగదీష్ పై వేటు పడింది. ఎస్ఐ జగదీష్ సస్పెన్షన్ ను ఉన్నతాధికారులు ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఎస్ఐ పాత్రపై సీఐ టాటా బాబుతో అధికారులు విచారణ చేయిస్తున్నారు. విచారణ అనంతరం ఎస్ఐ జగదీష్ సస్పెండ్ చేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇథనాల్ కంపెనీ యాజమాన్యంతో ఎస్ఐ జగదీష్ చేతులు కలిపి తమను ఇబ్బంది పెట్టాడని ప్రజలు ఆరోపించారు. తమను బెదిరింపులకు గురి చేశాడని పెద్ద దన్వాడ గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇథనాల్ కంపెనీ వివాదంలో మొదటి నుండి ఎస్ఐ జగదీష్ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సాయి మాధవి, ఉన్నతాధికారులు ఎట్టకేలకు వివాదాస్పదంగా ఉన్నటువంటి ఎస్ఐ జగదీష్ ను ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. దాదాపుగా 6 నెలల నుంచి రాజోలి మండలం పెద్దదనవాడలో ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూ కొనసాగుతుంది. అక్కడికి ఆ గ్రామస్తులు ధర్నా చేసేటటువంటి సందర్భంలో కానీ, రిలే నిరాహార దీక్షలు చేసేటటువంటి సందర్భంలో కానీ ఆ గ్రామం మీద పూర్తి నిఘా పెట్టి ప్రజలను ఇబ్బందులు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఎస్ఐ జగదీష్. అయితే ఇటీవల జరిగినటువంటి ఆందోళనలు హింసాత్మకంగా మారినటువంటి సందర్భంలో కూడా ఆ రోజు ఉదయం గ్రామంలోకి వెళ్లి కంపెనీ స్థలం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారని చెప్పి సమాచారం. దీంతో పాటు మొదటి నుంచి కూడా కంపెనీ ఏర్పాటు కోసం కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి జగదీష్. ఆయన ఈ కంపెనీ యాజమాన్యం కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తులే కావడంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేటటువంటి విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఘటనలు హింసాత్మకంగా మారడానికి ఎస్ఐ పాత్రగా కూడా ఉందని చెప్పి గ్రామస్తులు ఆరోపించారు. వారు సోమవారం నాడు లిఖిత పూర్వకంగా ఎస్ఐతో పాటు వివిధ అంశాల మీద కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో ఆ రోజు ఏదైతే ఆందోళన జరిగినటువంటి ఆ రోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడము, ఎస్ఐ అక్కడ ఉదయమే చేరుకొని కంపెనీ స్థలానికి ఎవరు వెళ్ళినా కూడా మీ మీద కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడంతో ఆందోళనలన్నీ కూడా హింసాత్మకంగా మారాయనేటటువంటి అభిప్రాయాన్ని కలెక్టర్ ముందు వారు ఆ గ్రామస్తులు లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఆయన ఈ కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇన్ని రకాల ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఇవాళ ఆయనను ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సిఐ టాటా బాబు ఈ యొక్క ఎస్ఐ పాత్ర మీద ఆ రోజు జరిగినటువంటి ఆందోళనలు హింసాత్మకంగా మారడంలో ఎస్ఐ పాత్ర మీద, ఆయనకు కంపెనీ యాజమాన్యంతో ఉన్నటువంటి సంబంధాల మీద ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయితే పూర్తి స్థాయిలో మరిన్ని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సస్పెండ్ కూడా చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న ఎస్సీ కమిషన్ కూడా అక్కడ పర్యటించినటువంటి సందర్భంలో కూడా ఎస్ఐ పాత్ర మీద వారు కూడా తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఆయన వ్యవహారం వల్లే ఇదంతా జరిగినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు అధికారులు అయితే ప్రస్తుతానికి ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. మరిన్ని చర్యల దిశగా కూడా అధికారులు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయి మాధవ్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.